ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ మీకు టైటిల్ చూసేసాక అర్థమైపోయి ఉంటుంది. ఏంటి 100 మందికి వంట అంటుంది, ఈజీ అంటుంది విజయ అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? అవునండి, మన దగ్గర టైం ఉన్నప్పుడు, మనకు కుదిరినప్పుడు ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, 100 మందికి వంట కూడా ఈజీగా చేసేయచ్చు. అంతేకాకుండా మన బర్త్డే పార్టీస్ ఉన్నా కూడా, కిట్టి పార్టీస్ ఉన్నా, ఏదైనా వెడ్డింగ్ అకేషన్ ఉన్నా కూడా మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటి సుత్తి లేకుండా ఒక విషయం అయితే చెప్పేస్తాను. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనము ఒక ఫుడ్ ఆర్డర్ చేసినాం అనుకోండి, ఒక కర్రీ ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు టక్కున ఒక 5 నిమిషాల్లో మనకు కర్రీ అనేది రెడీ చేసి ఇస్తూ ఉంటారనమాట. అలా ఎలా చేశారబ్బా, ఇంత లెంతీ ప్రాసెస్ ఎలా చేశారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా మనమైతే. వాళ్ళైతే ఫస్ట్ ఒక బేస్ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటారండి. చాలా ఎక్కువగా చేసి పెట్టుకుంటారు. మనం ఏ వంట అంటే ఏ కర్రీ ఆర్డర్ చేసినా కూడా టక్కున మనకు ఆ గ్రేవీ వేసేసి దానికి కావాల్సిన మసాలాలు యాడ్ చేసేసి మనకైతే కర్రీ సర్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రేవీని ఈరోజు మనం వీడియోలో ప్రిపేర్ చేసుకుందాము. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంచుమించు 3 months వరకు కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనము పిల్లలకు వెరైటీ ఫుడ్ చేయాలని మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ మనం చేయలేకపోతాం. ఎందుకంటే కొంతమందికి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కొంతమందికి చేద్దాం అనుకున్నా కూడా మనకు చేత కాదు, అది లెంతీ ప్రాసెస్, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాం కదా. ఇలాంటి గ్రేవీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వితిన్ మినిట్స్లో మనం అనేది కర్రీ అనేది ఎట్లాంటి వెరైటీ అనేది కూడా చేసి మనం పిల్లలకు సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో నేను యూజ్ చేసి మాకు నచ్చిన టేస్ట్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి ఈ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తున్నాను. వెజ్ రెసిపీస్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు, పన్నీర్ రెసిపీస్ చేసుకోవచ్చు. ఆ వీడియో ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. దాంతోపాటు నా మార్నింగ్ రొటీన్ కూడా చూసేయండి. ఇక వీడియో చూసే ముందు, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఆ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అనమాట. ఇక వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేసేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఇక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటేనండి, మన ఛానల్ని అంటే నా చిన్ని ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారండి. అలా చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇవాళ అయితే పిల్లలు స్కూల్కు కాలేజీకి వెళ్ళిన తర్వాత వీడియో అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. కిచెన్ అంతా నీట్గానే ఉంది, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేశాను, కానీ స్టవ్ అనేది ఇంకా డర్టీగా ఉందండి. దాన్ని క్లీన్ చేయాలి. నేనైతే కిచెన్లో స్టవ్ను క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ అయితే యూజ్ చేస్తానండి. నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను, DIY లిక్విడ్. అది ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉందండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనీ ప్లాంట్స్ గురించి ఎంత ఇష్టపడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. ప్రతిరోజు వీడియోస్లో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయండి, చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి. డైరెక్ట్ వెంటిలేషన్ మా ఇంట్లో ఉంటుంది కాబట్టి, డైరెక్ట్ సన్లైట్ లేకపోయినా ఆ లైటింగ్ అనేది మా ఇంట్లో పడుతుంది కాబట్టి ఇవి గ్రో అవుతున్నాయని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా కొంతమంది నిన్నైతే మన సబ్స్క్రైబర్ ఒకరు పెట్టారు, ఇలా గ్రో చేసినా కూడా మా ఇంట్లో సరిగా పెరగట్లేదు అన్నారండి. దానికోసం నేను ఒక స్మాల్ టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. ఆ ప్లాంట్స్ని 2 రోజులు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టేసి అంటే బాగా మధ్యాహ్నం పూట ఎండ కాకుండా ఈవినింగ్ కానీ అలాగే మార్నింగ్ కానీ మనం పెట్టామనుకోండి, 2 రోజులు చూడండి, అవి బాగా హెల్తీగా తయారవుతాయి. అప్పుడు వాటి గ్రో అనేది బాగా స్టార్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నానండి. అలా చేసి చూడండి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేస్తున్నానండి. ఈరోజు అయితే పిల్లలకు లంచ్ బాక్స్ కోసం పప్పు రైస్ చేసి పంపించానండి. బ్రేక్ఫాస్ట్ కోసం మాత్రము ఎగ్ రోల్ చేశానమాట. ఎగ్ రోల్ మా పిల్లలకి చాలా ఇష్టం కదా. ఎగ్ రోల్ చేస్తే తినేసి వెళ్ళిపోయారు. మా వారికి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి. అది చల్లారిన తర్వాత బాక్స్ మూత పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తాను. ఈ DIY లిక్విడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. అది ఎలా చేస్తారో అనేది ఆల్రెడీ వీడియో పెట్టానండి. దాని లింక్ మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకొని నచ్చితే మాత్రం మీరు ప్రిపేర్ చేసుకొని మీ కిచెన్ని కూడా నీట్గా ఉంచుకోండి. ఇక్కడైతే నేను స్పాంజ్ వైప్ అయితే వాడేసి నీట్గా క్లీన్ చేస్తానండి. ఒకసారి ఆ వాటర్ వేసిన తర్వాత ఆ లిక్విడ్ వేసేసి ఈ విధంగా మంచిగా తుడిచేసిన తర్వాత మళ్ళీ దీన్ని మళ్ళీ వాష్ చేసేసుకొని మళ్ళీ క్లీన్ చేసేసుకొని అలా 2-3 సార్లు చేసిన తర్వాతనే మనకు స్టవ్ అనేది నీట్గా క్లీన్ అవుతుందండి. అంటే ఇది వాటర్ అనేది భలే యూజ్ అవుతుంది అనమాట. ఇందులో జెమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం వంట చేసినప్పుడు ఏమన్నా
తుంపర్లు ఎగిరి పడుతూ ఉంటాయి కదండి, వాటి వల్ల ఏమైనా బ్యాక్టీరియా కానీ జెమ్స్ కానీ ఏమైనా స్టోర్ అవుతూ ఉంటాయని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. ఈ లిక్విడ్ యూస్ చేయడం వల్ల కూడా వాటిని అన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేస్తాయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. అలా వైప్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటానండి ఎప్పటికప్పుడు. అలా చేయడం వల్ల ఏంటంటే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. మెయిన్గా ఆల్రెడీ క్లీన్ అయిందండి, దానిపైన వెట్ ఏదైనా ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్తో మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఆ లిక్విడ్ మాత్రం తప్పకుండా యూస్ చేయండి, రిజల్ట్ అయితే 100% ఉంటుందండి. నా స్టవ్ క్లీనింగ్ అనేది రోజుకు 2-3 సార్లు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. అలా కిచెన్లోకి వెళ్ళిన ప్రతిసారి అలా చూసుకొని ఏమైనా డస్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూసుకొని క్లీన్ చేసుకొని వస్తూ ఉంటాను. మా స్టవ్ అయితే ఫెబర్ కంపెనీదండి, చిమ్నీ కూడా సేమ్ కంపెనీ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. ఇంతకుముందు ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఈ స్టవ్ మీకు బాగా పనిచేస్తుందా అండి అని చెప్పేసి అన్నారండి. చాలా బాగా పనిచేస్తుందండి, నాకైతే భలే ఇష్టం అనమాట ఈ స్టవ్. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసుకునే తర్వాత నేను టీ పెట్టుకుంటున్నానండి. అల్లం టీ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాను. అందుకోసమే డికాషన్ అయితే పెట్టేసుకొని తర్వాత పాలైతే యాడ్ చేసుకుంటాను. ఈ మధ్య లెమన్ టీ తాగుతున్నాను కదా, ఈరోజు అయితే మిల్క్తోనే పెట్టుకుంటున్నానండి. 1 వీక్ నుంచి లెమన్ టీ తాగి బోర్ కొట్టేసింది. కంటిన్యూగా ఒకే ఐటమ్ తాగినా కూడా బోర్ కొట్టేస్తుంది కదండి, అందుకే కొంచెం చేంజ్ ఉంటుందని చెప్పేసి ఇలా టీ అయితే పెట్టుకుంటున్నాను. నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, మీ వైట్ జార్స్ ఎక్కడ కొన్నారు అని చెప్పేసి. అవి నేను కొనలేదండి, మేము సర్వీస్లో ఉన్నప్పుడు, మా వారు ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. దివ్య అని చెప్పేసి, తను కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. దివ్య గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఐటమ్ అనమాట, చాలా బాగుంది, అందరికీ భలే నచ్చుతుంది. ఇంకో సబ్స్క్రైబర్ అడిగారు, దాని పక్కన ఉన్న ర్యాక్ ఎక్కడ కొన్నారండి, దాని లింక్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారండి. అదైతే నేను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదండి. మొన్న వర్తమాన్ స్టీల్ కిచెన్ వరల్డ్ అని చెప్పేసి ఒక వీడియో షేర్ చేశాను కదా, అక్కడ తీసుకున్నాను నేను. కానీ ఆన్లైన్లో కూడా ఉందండి, రీజనబుల్ కాస్టే ఉంది. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. నిన్నటి వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చెక్ చేయండి. ఇక్కడ ఈరోజు పప్పు చేశాను కదండి, ఇవి ఊర మిరపకాయలు, ఉప్పు మిరపకాయలు అంటాం కదా, దాన్ని కూడా తీసానమాట. లాస్ట్ ఇయర్ పెట్టినవి, లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువే పెట్టాను. అవి కొన్ని తీసి డబ్బాలో పెట్టాను అనమాట, మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. పప్పు కాంబినేషన్ అద్దరిపోతుందండి ఉప్పు మిరపకాయలు. ఇంకా ఈ చాయ్లో కొంచెం అల్లం కూడా తురిమేసి వేసి ఇంకా పాలు పోసుకుంటున్నానండి. వాటి పని అది అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కిచెన్లో కొంచెం క్లీనింగ్ ఉంటుంది కదా, అది చేస్తుంటే సేపు మనం ఖాళీగా అయితే ఉండము. ఆ టీలోనే కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మసాలా అంటే ఏం లేదండి, కొంచెం యాలక్కాయలు అలాగే లవంగాలు వేస్తాను. థ్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందండి, టీ కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ లవంగాలు ఎక్కువ వేయద్దండి, ఒకటి వేస్తే సరిపోతుంది అనమాట. మన 2 కప్పుల టీకి కొంచెం ఎక్కువ వేసామనుకోండి, ఘాటు ఎక్కువ వేసి తాగాలనిపించదు, అందుకోసమే ఇలా వేసాను. యాలుక్కాయ కొంచెం ఎక్కువైనా పర్లేదండి, కానీ లవంగాలు ఎక్కువైతే మాత్రం తాగలేము, కొంచెం ఘాటు ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ ఈ మసాలా డబ్బా అయితే చాలా బాగా నచ్చిందండి, ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను నేను. చాలామందికి నచ్చింది, లింక్ అడుగుతున్నారు. ఆల్రెడీ మన వీడియోస్లో అయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడుతూ ఉన్నానండి, ప్రతి వీడియోలో పెడుతున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా ట్రెడిషనల్గా అనిపిస్తుందండి ఆ బాక్స్ చూసిన వెంటనే. అన్ని స్పైసెస్ మనం అందులోనే పెట్టుకోవచ్చు, ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా రైస్ ఐటమ్స్ కానీ మనము చేయాలనుకున్నా కూడా మనకు అన్ని ఐటమ్స్ మన ఎదురుగానే ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈలోపు టీ కూడా అయిపోయింది, టీ వడగట్టేసుకుంటున్నానండి. చాలా రోజుల తర్వాత కొంచెం ఎక్కువ టీ తాగుదాం అనిపించేసి కొంచెం ఎక్కువే పోసుకున్నాను ఈ గ్లాసెస్. అది కాక నాకేంటంటేనంటే కొంచెం చేంజ్ ఉండాలన్నమాట. ఇంతకుముందు వాడే కప్పులు కొంచెం చేంజ్ చేద్దాం, అది తాగి బోర్ కొట్టిందని చెప్పేసి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇవి క్యాంటీన్లో కొన్నానండి, నాకైతే భలే ఇష్టం ఇలా ఉండేటివి. బుజ్జి దగ్గర నుంచి పెద్ద ఐటమ్స్ దగ్గరికి కూడా నాకు ఇట్లాంటి ఐటమ్స్ చూస్తే నాకు పిచ్చి కొనాలనిపిస్తుంది. ఏం చేద్దాం, కొంటూ ఉంటానన్నమాట. ఇంకా మా వారు కూడా తినేసి వెళ్ళిపోయారండి. ఇంకా నా కోసం అని చెప్పేసి గోధుమ పిండి అట్లు వేసుకుంటున్నాను. ఇలా అయితే ఎప్పుడైనా రేర్గా చేసుకుంటానండి నేను, రెగ్యులర్గా అయితే కానీ అందరితో పాటే చేసేసుకొని నాకు కొంచెం సపరేట్ తీసుకుంటాను. కానీ ఈరోజు అయితే మాత్రము గోధుమ పిండి అట్లు నా కోసమే చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు అందరు తినేసి వెళ్ళిపోయారు కదా, ఇంకా నా కోసం చేసుకుంటే ఇంకా ఎగ్ రోల్ చేసుకుంటే ఓపిక లేదనమాట. గోధుమ పిండి అట్టు బాగుంటుంది కదా అని చేస్తున్నా. చాలా రోజులు అయిందండి ఇలా గోధుమ పిండితో దోశలు చేసేసి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా అందుకోసమే ఈరోజు చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను. ఇది కూడా హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని కొంచెం ఎక్కువగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే అల్లము, క్యారెట్ అన్నీ వేసేసుకొని చేసుకుంటున్నానండి. హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. అల్లం కూడా కొంచెం తురిమేసేసాను. అల్లం ముక్కలుగా కనిపించడం కన్నా కూడా ఇలా తురిమేసుకొని వేసుకున్నాం అనుకోండి, అల్లం వేసినామని తెలియకుండా ఉంటుంది. కొంతమందికి అల్లం ఇష్టపడరు కదా, అల్లం అనేది తురిమేసుకు వేసుకుంటే వాళ్ళకి తెలియదు అనమాట.
క్యారెట్ కూడా వేసాను, కొంచెం జీలకర్ర కూడా వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని కలుపుకోవడమే. వాటర్ వేసే ముందే ఇలా మనం మొత్తం ఒకసారి కలిపామనుకోండి, వాటర్ వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. మనము గోధుమ పిండి దోశలు వేసేటప్పుడు వాటర్ కలిపిన వెంటనే ఉండలుగా కడుతుంది కదండి. ఇలా మనం అన్ని ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఉండలు కట్టకుండా నీట్గా కలిసిపోతుంది అనమాట. దీంట్లో మాత్రము మనము ఎక్కువ వాటర్ వేయాల్సింది వస్తుందండి. మనకు ఎన్ని వాటర్ వేస్తే చిక్కగా అనిపిస్తుంది. నా కోసమే కాబట్టి కొంచెమే పిండి వేశాను, ఒక 3 దోశలు వచ్చేలాగా వేశానన్నమాట. ఈ గోధుమ పిండి అట్లు కొంతమంది పల్చగా ఇష్టపడతారండి, కొంతమంది మందంగా ఇష్టపడతారు. నాకు కొంచెం మందంగా ఉంటేనే ఇష్టము, అందుకోసమే చిన్నగా 3 వేస్తే సరిపోతుందని అలా చేశానండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా పెనం పెట్టేసుకొని అట్లు వేసేసుకోవడమే. గోధుమ పిండి అట్లు మీలో ఎంతమందికి ఇష్టమండి? ఈ అట్లలో మనము ఇలా మసాలా వేసుకోకుండా, అంటే ఆనియన్స్ అవన్నీ వేసుకోకుండా బెల్లం పొడి కూడా వేసుకొని చేస్తారండి, అది కూడా బాగుంటుంది. ఈ కాస్ట్ ఐరన్ పెనం అయితే నేను వర్తమాన్ స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నానండి. 600 రూపీసో 650 రూపీసో పడ్డది. అప్పుడు మొన్న వెళ్ళినప్పుడు రేటు తగ్గినట్టు అనిపించిందండి. 600 రూపీసే ఉన్నది. ఇది పెనం అయితే భలే బాగా పనిచేస్తుందండి. నాన్ స్టిక్ పెనం కన్నా కూడా మనకు చాలా అంటుకోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. దోశలు కూడా టేస్టీగా ఉంటాయి. మనం గోధుమ పిండి అట్లు కొంచెం మందంగా వేసినప్పుడు దానికి మూత పెట్టామనుకో మంచిగా స్టీమ్ అవుతుందండి, లేకపోతే పచ్చిగా అనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి అది మాడిపోతుంది అనమాట. అందుకోసం ఇలా చేశాను. నెయ్యి వేసేసి కాల్చానండి ఈరోజు. చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి. ఆల్రెడీ మార్నింగ్ చేసుకొని తిన్నానమాట బ్రేక్ఫాస్ట్కి. చట్నీ ఏమీ అవసరం లేకుండా తినేసేయచ్చు. కానీ మా ఇంట్లో పండు మిరపకాయల పచ్చడి రీసెంట్గా పెట్టానండి, చాలా టేస్టీగా ఉంది. ఆ పచ్చడితో అయితే లాగించేస్తున్నానండి. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఇంట్లో అయితే గోధుమ పిండి అట్టు. ఈ అట్టు మీలో ఎంతమందికి ఇష్టము? చేస్తే మీరు కూడా ఇలాగే చేస్తారా, లేకపోతే కొంచెం డిఫరెంట్గా ఏమన్నా చేస్తారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు షేర్ చేసిన రెసిపీ నాకు నచ్చినట్లయితే ఆ రెసిపీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకే మళ్ళీ ప్రజెంట్ చేస్తాను. ఇదేనండి నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన గ్రేవీ. దీంతో మనము 100 రకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి. ప్రిపేర్ చేసి పెట్టాను. దీంతో ఎలా కర్రీ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి. ఆల్రెడీ ఇలాంటి గ్రేవీ మనకు ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఆ గ్రేవీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే తప్పకుండా చెక్ చేయండి. ఇది మాత్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన పని మాత్రము చాలా అంటే చాలా ఈజీ అయిపోతుందండి. మనం ఎంతమంది ఇంటికి వచ్చినా కూడా స్పెషల్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము. మరి వీటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందు రెడీగా పెట్టుకున్నానండి. ఇక్కడైతే 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నా, 1/2 కిలో వరకు నేను టమాటో తీసుకున్నాను, ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకున్నానండి. ఇంకా మన దగ్గర పుచ్చగింజలు ఉంటే కనుక పుచ్చగింజలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ జీడిపప్పు లేదు అంటే స్కిప్ కూడా చేసేయచ్చండి. కాకపోతే జీడిపప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, స్ట్రక్చర్ కూడా సూపర్గా ఉంటుందండి. అచ్చం రెస్టారెంట్లో ఎలా చేస్తామో అలా చేసినట్టు అనిపిస్తుంది అనమాట. అన్ని ఐటమ్స్ పెట్టాను. ఇంకా మసాలా డబ్బాలో కూడా మసాలాలు కొన్ని గరం మసాలాలు కావాలి కాబట్టి వాటిని కూడా రెడీగా పెట్టేసుకున్నానండి. ఇంకా ప్రిపరేషన్ ఆలస్యం, వీటిని ముందు కటింగ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ వీటిని పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి, ఆనియన్స్ను అలాగే టమాటోస్ని. కొంచెం పెద్ద ముక్కలున్నా పర్లేదులేండి, ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ రేటు ఉన్నాయి కదండి. ఆనియన్స్, టమాటోస్ కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. తక్కువ రేట్ ఉన్నప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేశాను, ఇక్కడ టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నానండి. టమాటోస్ అయితే భలే ఉన్నాయండి. నాటు టమాటోలు అనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటాయి, కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కదా. వీటిని కూడా ఈ విధంగా పొడవుగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. ఈ గ్రేవీ కానీ చేసి పెట్టుకున్నారనుకోండి, అస్సలు మనము కర్రీ ప్రిపేర్ చేసి సర్వ్ చేసామనుకోండి, దీని టేస్ట్ చూసేసి ఏ రెస్టారెంట్ నుంచి తెప్పించారని చెప్పేసి తప్పకుండా అడుగుతారండి. ఒకసారి ట్రై చేసి చూడండి మరి అలాగా. టమాటోస్ అయితే కట్ చేస్తున్నానండి. తర్వాత జీడిపప్పు కూడా రెడీగా ఉంది. ఇంకా దీని ప్రిపరేషన్ ఆలస్యము. ఇది చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి, ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుందన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి, అంటే కొంచెం ఎక్కువ అమౌంట్లో చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదండి. అందుకోసమే కొంచెం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ మీకు అంత ఆయిల్ ఇష్టం లేదనుకోండి, మీరు కొంచెం ఆయిల్ కూడా తగ్గించేసేయచ్చు. ఇక్కడైతే అన్నీ రెడీగా పెట్టేశానండి. ఆనియన్స్ కట్ చేశాను, టమాటోస్ కూడా కట్ చేశాను, అలాగే జీడిపప్పు కూడా రెడీగా ఉంది. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. ఇక్కడైతే ఒక కడాయి తీసేసుకున్నానండి. అందులో ఫస్ట్ అయితే కొంచెంగా ఆయిల్ వేస్తున్నానండి. ఫస్ట్ స్టార్టింగ్ కదా, అందుకోసమే కొంచెం అయితే
అంటే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసానండి. ఇది వేడైన తర్వాత హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలా అంటే ఇందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే యాలుక్కాయ, అలాగే మరాఠీ మొగ్గ అంటాం కదా అదిను, కొంచెం బడి ఇలాచి అంటాం, నల్లగా ఉంటుంది యాలుక్కాయ, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా యాడ్ చేసిన తర్వాత మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే వీటి ఫ్లేవర్ అనేది మనకు మసాలాకు మంచిగా పడుతుందండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే మనము చేసిన ఐటము రెస్టారెంట్ స్టైల్లో మనకు వస్తుందన్నమాట, ఆ ఫ్లేవర్తో మనకు వస్తుంది. అందుకోసమే ఈ హోల్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇంతకన్నా కూడా ఇంకొంచెం నేను చెప్పాను కదండి 100 మందికి వంట అయినా అన్నాను కదా, మనం ఎక్కువ బల్క్ అమౌంట్లో ఇంకా ఎక్కువగా చేయాలంటే దానికి తగ్గట్టే మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. ఎంతైనా కూడా మనం ఎన్ని కిలోలైనా కూడా ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎంతమందికైనా కూడా వంట ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే కొంచెము సాల్ట్ వేసానండి, తర్వాత కొంచెం పసుపు వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువ ఫ్రై అక్కర్లేదు, ఇది కొంచెం కలర్ మారేంత వరకు చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కట్ చేసుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత జీడిపప్పు కూడా యాడ్ చేసేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే టమాటో మెత్తబడేసి కొంచెం మనకు గుజ్జు గుజ్జులా తయారయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఎలాగో మళ్ళీ మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మనకు మెత్తబడితే సరిపోతుందండి. దీన్ని బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి, మెత్తగా మగ్గిపోతుందండి. టైం ఎక్కువ తీసుకోదు, దీనికైతే టైం ఎక్కువ తీసుకోదు, కానీ మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది కదండి, దానికోసం కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ మొత్తం బాగా మగ్గిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టేసుకున్నానండి. ఈ మాత్రం మనకు మగ్గితే సరిపోతుందండి, తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి. ఇందులో ఉన్న మనం ఫస్ట్ వేసిన హోల్ గరం మసాలా ఏవైతే ఉన్నాయో వాటిని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ చూడండి బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, పెద్ద యాలుక్కాయ ఉంటుంది కదా, దాన్ని తీసేసి పక్కన పెట్టేశాను. తర్వాత మిగిలిన దాన్ని మొత్తాన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకు బరక అనిపించకూడదు, అంత మెత్తగా ఉంటేనే మనకు కర్రీ అనేది స్ట్రక్చర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇంకో వాయిలో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఫస్ట్ వాయిలో వేయలేదు, దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని మిగతా దాంట్లో వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ వేసిన తర్వాత కర్రీ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. తర్వాత ఎటువంటి మసాలాలు కానీ ఎటువంటి పోపు కానీ పెట్టాల్సిన అవసరం లేకుండా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పుడు ఈ గ్రేవీ ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి కడాయి పెట్టేసుకొని అందులో 200 ml వరకు నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు యాడ్ చేశానండి. తర్వాత ఇందాక ఏదైతే నేను హోల్ గరం మసాలా యాడ్ చేశానో అది యాడ్ చేస్తున్నానండి. అంటే చెక్క, లవంగాలు, అలాగే యాలుక్కాయ, అలాగే ఇంకా మిరియాలు యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఇది చిటపట్లాడిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని మొత్తం యాడ్ చేసేసి ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి, ఎందుకంటే మొత్తం చీటర్ అంతా ఎగిరేసి పక్కన పడుతుంది, స్టవ్ అంతా గలీజ్ అయిపోతుందండి, క్లీన్ చేసుకోవాలంటే పెద్ద తలకాయ నొప్పి. తర్వాత ఇందులో మనం తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి, తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా తర్వాత మనము ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం ఏదైతే ఆయిల్ వేసామో ఆయిల్ అంతా పైకి తేరుతుంది, కానీ ఇది మగ్గిచ్చే టైం మాత్రం కొంచెం ఎక్కువే తీసుకుంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఆయిల్ అంతా పైకి తేలింది కదా, దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటూ మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో నేను పాల మీద మేగడ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఇది లేకపోతే మాత్రం బయట మార్కెట్లో ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంచుమించు నేను ఇక్కడ 1 కప్పు వరకు యాడ్ చేశానండి. ఇది యాడ్ చేయడం వల్ల మనకు కర్రీకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్లో అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే వాడతారు కాబట్టి మనమైతే మన దగ్గర ఏది అవైలబుల్గా ఉందో దాన్ని అయితే యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంచుమించు ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి. మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం మగ్గనివ్వాలండి. ఆయిల్ పైకి తేలింది కదా, ఈ గ్రేవీకి అయితే ఈ ఆయిల్ మాత్రమే ప్రిజర్వేటివ్గా పనిచేస్తుందండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నానండి.
స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేస్తున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగిస్తానులేండి. ఎందుకంటే అదంతా ఆయిల్ అంతా చిందేసి పక్కన పడుతుంటే స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఇంకా మగ్గనిచ్చామనుకోండి మళ్ళీ ఆయిల్ పైకి తేలుతుంది. అట్లా ఒక 2, 3 సార్లు ఆయిల్ పైకి తేలడము, మనం కలపడము ఇలా చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు గ్రేవీ అనేది ప్రిపేర్ అవుతుంది. తర్వాత ఈ గ్రేవీ తయారైన తర్వాత దీన్ని చల్లార్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఇంచుమించు 3 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనకు చూడండి ఇలా గ్రేవీ చేసి పెట్టుకున్నామనుకోండి మన దగ్గర టైం ఉన్నప్పుడు మనం ఏ టైంలో అయినా సరే ఎట్లాంటి ఫుడ్ చేసుకోవాలంటే అట్లాంటి ఫుడ్ చేసుకొని తినొచ్చు అనమాట. పిల్లలకు పన్నీర్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండీ. అది రెస్టారెంట్ వెళ్ళినప్పుడు ఆ టేస్ట్ ఇష్టపడతారు. కానీ ఆ ఫుడ్ మనకు చేయడానికి రాదు అని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలాంటి గ్రేవీ చేసి పెట్టుకోండి. పిల్లల్ని అడిగిన వెంటనే మనము చేసి పెట్టొచ్చనమాట. ఈ గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా సింపుల్ అండి. మనం అనుకుంటాం కదా! అబ్బా! ఎంత రిచ్‌గా ఉందో ఈ ఫుడ్డు. ఎంత మనం చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతదో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా! ఏమీ కాదండి. తక్కువ అయిపోతుందనమాట మన ఇంట్లో చేసుకుంటేనే. చూడండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దీన్నైతే చల్లారబెట్టేసుకుందాము. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనికి. ఇంత ఆయిల్ పోసేసావు ఏంటి అని చెప్పేసి అనుకోవద్దు. కానీ మనకు ప్రిజర్వేటివ్‌గా మనం స్టోర్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ ఆయిల్ అయితే వాడాలండి. గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అయితే యూజ్ మన పనిని చాలా ఈజీ చేసుకోవడానికి చాలా బెస్ట్ మెథడ్స్ అనేది ఉన్నాయండి. అట్లా అని చెప్పేసి ఎక్కువ అమౌంట్‌లో అవసరం లేదు. ఒక వారానికి, ఒక నెలకు సరిపడా, 2 నెలలకు సరిపడా అలా చేసి పెట్టుకున్నామనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు అనమాట రెస్టారెంట్ ఫుడ్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.